కాలం ఇట్లాంటిది ఉన్నదని చెప్పి ఆగిపోయింది. ఓకే, మీరు ఎంఐఎం గురించి చెప్తూ ఉన్నప్పుడు సార్, హైదరాబాద్ నుంచి పూర్తిగా మాధవీలత గారు పోటీ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఏ విధంగా ఓట్లు ఉంటాయి అనుకుంటున్నారు? అంటే దగ్గర వరకు వచ్చి తీవ్ర ఉత్కంఠగా ఉంటుందంటారా? మేమైతే మాధవీలత గారు గెలుస్తుంది అంటున్నాం. ఎందుకంటే ఆమె ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఫైట్ చేస్తుంది. ఆమె ఇవాళ ఎలా చుచ్చుకపోయిందంటే ఎంఐఎంలు బయటకు చెప్తున్నారు క్యా అవుతా మరి, కానీ గెలుపోవటంలు కాదు, ఎదుటి మనిషిని వణికిస్తుంది ఆమె. ఆ ప్రచార సరళి, అసలు నాకెందుకు ఓటేయాలి, మన ధర్మం ఏంది, మనం ప్రజల అభివృద్ధికి చూసుకోవాలి, మతంతోనే కాదు, మతం అనేది ఎవరికి సంబంధించింది వాళ్ళకు ఉంటుంది. మేము హిందూ దేవుళ్ళని మొక్కుతాం, వాళ్ళు అల్లాని మొక్కుతారు, ఇంకోరు జేసస్ మొక్కుతారు, ఇంకోరు ఎవరి మతాన్ని వాళ్ళు మొక్కుకోం. ఈ మతాలకు ప్రజాసేవ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు తెలుసు ఓల్డ్ సిటీ ఎంత అభివృద్ధి చెందిందో. ఇవాళ హైదరాబాద్ పట్టణంలో మీరు చెప్పండి, మొత్తం హైదరాబాద్ పట్టణంలో అభివృద్ధి చెందని ప్రాంతం ఏదంటే ఓల్డ్ సిటీ. మరి ఓల్డ్ సిటీలో వాళ్ళేగా ఎంపీలు, వాళ్ళే కదా ఎమ్మెల్యేలు, వాళ్ళ చేతులనే ప్రభుత్వాలు ఉన్నాయంటారు కదా. మేము చెప్పినట్టు ప్రభుత్వాలు ఖాళీ ఇషారా కరేతో గవర్నమెంట్ కామ్ కర్తే అంటారు కదా. మరి ఎవరు ఆపిన అభివృద్ధి చేసుకోవద్దని వాళ్ళని? మరి ఎందుకైతే లేదు అభివృద్ధి? అంటే వాళ్ళ అభివృద్ధి ఏంది? రోడ్లు చిన్నగా ఉండాలి. వాళ్ళ అభివృద్ధి ఏంది? కరెంటు ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి, బిల్లు కట్టొద్దు. వాటర్ వాడుకోవాలి, బిల్లు కట్టొద్దు. ఏది డెవలప్మెంట్ అంటే అదే. అంటే మా మాట నడిచింది, అది అభివృద్ధి అన్నారు. ఒక వ్యక్తులు అభివృద్ధి చెందాలంటే స్థానికంగా అనేక సౌకర్యాలు కలగాలంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అన్ని విధాలుగా కొద్ది త్యాగం కూడా చేయవలసి వస్తుంది. మంచి రోడ్లు సౌకర్యం మీకే కదా, మీ పిల్లల భవిష్యత్తే పెరుగుతుంది కదా. ఎన్ని రోజులు ఈ మురికి చిన్న చిన్న రహదారుల నుండి రోడ్డు వెడల్పు చేయకుండా, మెట్రో లైన్ రానియకుండా, మీరు అభివృద్ధి మేము గెలుస్తున్నాం, మేము బంజారాహిల్స్లో ఇల్లు కట్టుకుంటున్నాం, మేము బాగా రాజు లెక్క పోతున్నాం, మా ప్రజలు మాత్రం అవే అట్టిపండు బండ్లు, అవే గాజులు, అవే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతకాలి, మాకు ఓటేయాలి. వాళ్ళు ఏదో ఇక్కడ పెద్ద షాపులు పెట్టుకొని బ్రతకలేరు కాబట్టి వీళ్ళ మాట సాయంతో వాళ్ళ బ్రతుకులు 6 నెలలు తీసుకొని వాళ్ళు సంతోషపడుతారు అనుకుంటారు. కానీ వాళ్ళ జీవన విధానాన్ని ముందు తీసుకపోతలేరు. వాళ్ళు ఉన్న ప్లేస్ తాత అన్నే ఉంటుండు, కొడుకు అన్నే ఉండు, ఇవాళ మళ్ళీ వాని కొడుకు అన్నే ఉంటుండు, రేపు వచ్చేవాడు కూడా అన్నే ఉండాలని చూస్తారు. కానీ అదే అభివృద్ధి అన్నారు. మాధవీలత గారు ఇవాళ నరేంద్ర మోడీ గారి ద్వారా నేను ఈ హైదరాబాద్ పార్లమెంట్ని అభివృద్ధి చేసి చూపిస్తా, మహిళలకు కూడా అభివృద్ధి చేపిస్తా. ఇప్పటికే తలాక్ గురించి ఒక చట్టం తెచ్చి ఆడవాళ్లకు మంచి మేలు చేసిండు. కాబట్టి మీరు తప్పకుండా మీ ముస్లిం మహిళలు నాకు ఓటేయండి. ఎంఐఎం అనేది వేరు, ముస్లిమ్స్ వేరు. ఎంఐఎం అనేది పార్టీకి సంబంధించిన ముస్లిమ్స్. కానీ ముస్లిమ్స్ ఉన్నారుగా, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. దేశం ఇవాళ ఈ దేశంలో ఉంటున్నట్టు దేశాన్ని ఇష్టపడి ఉన్న వ్యక్తులు కదా వాళ్ళు. దేశం వేరు చేసి చూడలేం కదా వాళ్ళని. కాబట్టి ఎంఐఎం పార్టీ మొత్తం ఓల్డ్ సిటీ అని మనం అనుకోద్దు. మాధవీలత గారు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని చూసి ముస్లిం సోదరులు కూడా మాకు ఓటేస్తారు, మాధవీలత గారు గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాం. అసదుద్దీన్ ఓవైసీ మీద మాధవీలత గారు గెలుస్తారని అందుకు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. నమ్మకం ఉండాలి కదా. ఓడిపోతామని మనం పోతాం పోటీలా. మనం గేమ్ ఆడుతుంది పోతప్పుడు నేను ఓడిపోతా, ఆయనతో గెలవలేను, ఆయన లావు ఉన్నాడు, ఆయనతో అసలు మన గుండె ధైర్యమే మనని బలాన్ని పెంచుతుంది. అంటే చాలా సార్లు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలిచారు, మాధవీలత గారు మొదటిసారి పోటీ చేస్తున్నారు. అమ్మ చాలా సార్లు పోటీ చేయడము గెలవడం సంబంధం కాదు. చాలా సార్లు మైక్ టైసన్ కూడా చాలా సార్లు బాక్సింగ్ లో గెలిచాడు, ఓడిపోయాడు కూడా. అట్లుండదు, పరిస్థితులు మారుతాయి. ఇంతకుముందు కూడా ఎప్పుడూ ఎంఐఎంఏ గెలవలేదు హైదరాబాద్లో. ఇంతకుముందు చాలా మంది ఉన్నారు, కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం కొద్దిగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. కానీ మైనార్టీ ఓట్లన్నీ వాళ్ళే అని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మేము బీజేపీ ఉన్నాం, మొత్తం ఆ ఓట్లు 100% బీజేపీ ఓట్లు అనలేము కదా. కాబట్టి తప్పకుండా మాధవీలత గారు చేసే పోరాటంలో ఆమెనే విజయం సాధిస్తుందని అయితే పూర్తి నమ్మకం ఉన్నది. ఆమె కూడా అదే ధైర్యంగా ముందుకు పోతుంది. ఓకే.